హలో ఎవ్రీవన్, ఐమ్ సౌమ్య. ఇప్పుడు కోకోనట్ బర్ఫీ ఎట్లా చేసేదో రండా చూపిస్తాను స్టెప్ బై స్టెప్గా. మేము ఇక్కడ 1 హోల్ కోకోనట్ని ఎత్తుకున్నాము. మీకు కావాలంటే 2 కోకోనట్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఆ కోకోనట్ని మేము గ్రేటెడ్ చేసుకున్నాము, ప్లస్ మిక్సీలను వేసి బ్లెండ్ చేసుకున్నాము. వన్స్ కడాయి హీట్ అయినాక షుగర్ యాడ్ చేసుకున్నాము. గ్రేటెడ్ చేసిన కోకోనట్ మాకి 2 కప్స్ వచ్చింది. సో అంతే ఈక్వల్గా మేము 1 కప్కి వేసుకున్నాము చక్కెరని. షుగర్ డిజాల్వ్ అయ్యేంత వాటర్ యాడ్ చేసుకోండా. షుగర్ డిజాల్వ్ అవ్వంగా ఆ మరిగా డ్రాప్గా కారినాక మనం వచ్చేసి కోకోనట్ గ్రేటెడ్ని ఆ షుగర్ సిరప్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలా. మీరు ఈ కోకోనట్ బర్ఫీని ఎట్లా చేస్తారో కమెంట్ పెట్టండి మాకి. ఆ షుగర్ సిరప్ వచ్చి అబ్జర్వ్ అయ్యే వరకు మనము మిక్స్ చేస్తూనే ఉండాలా. అండ్ నెక్స్ట్ 1 ప్లేట్లో గీ యాడ్ చేసుకొని అప్లై చేసి పెట్టుకున్నాము. షుగర్ సిరప్ బాగా అబ్జర్వ్ అవుతుంది కోకోనట్కి. కలిపెడతానే ఉండండి, మనకి ఈ మరిగా గట్టిగా కన్సిస్టెన్సీ వస్తాయి. ఈ కోకోనట్ బర్ఫీని మనము ప్లేట్లో గీ అప్లై చేసి పెట్టుకున్నాం దాంట్లో వేసి మనము ఈ మరిగా ఒక ప్రాపర్ కన్సిస్టెన్సీలో తట్టుకోవాలా. ఉడుకుగా ఉన్నప్పుడే తట్టుకోవాలా. ఒక 85% ఆరినాక మనము ఈ మరి కట్ చేసుకోవాలా క్యూబ్గా. నేను వీడియోలో చూపించేదానికి కొంచెం లైక్ 50% ఆరింది, అంతలోపలే నేను ఇది కట్ చేసి మీకు చూపిస్తాను. మనము ఇంకా గట్టిగా ఉడిసేసింటే అది బాగుండేది తినేంగి, అంటే ఇంకా గట్టిగా అది వచ్చేస్తాయి. ఈ కోకోనట్ బర్ఫీ 1 మంత్ కూడా మనం పెట్టుకొని తినచ్చు. ఎలాంటే మనము మిల్క్ని యాడ్ చేయకుండా ఓన్లీ షుగర్ సిరప్లో చేసిండే కాబట్టి. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద bell icon for more videos. And thank you for watching this video and thank you so much.